హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్రీ. అలా మన డే 6 స్టార్ట్ అవుతుంది. సో మనము బొమ్డిల్లా నుంచి మనం స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రెడ్, మ్యాగీ కొంచెం తినేసి మార్నింగ్ ఇక్కడ నుంచి కాజీరంగాకి బయలుదేరాము. సో ఇక్కడ నుంచి మనకు దగ్గర ఒక 6 hours పడుతుంది ఈజీగా. ఘాట్ రోడ్ కొంచెం ముందర వెళ్ళిన తర్వాత మనకు హైవే దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి మీకు ఒక లాంగ్ షాట్ చూపిస్తాను బొమ్డిల్లా ఎలా ఉంటుందనేది. బౌలక్పాంగ్లో మనకు హెరిటేజ్ కల్చర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, కొన్ని బుద్ధా స్టాచ్యూస్, కొన్ని డ్రాగన్, టిబెటియన్ కల్చర్ చాలా వరకు ఇక్కడ ఉంది. చూడండి, బౌల్స్ విత్ ప్రింట్స్ అన్నట్టు. సో మీరు పాస్ త్రూ అవుతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే, ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. మనం బొమ్మిడిదాల నుంచి బయలుదేరాం కదా, మధ్యలో బౌలక్పాంగ్ అనే టౌన్లో కొంచెంసేపు ఆగి కొంచెం షాపింగ్ చేసినాం. షాపింగ్ చేసుకొని మధ్యలో దారిలో లంచ్కి ఆగినాము. ఇక్కడ నుంచి ఇంకొక 50 kilometers ఉండొచ్చు కాజీరంగా నేషనల్ పార్క్. చూపిస్తాను మీకు ఏంటంటే. రోడ్ మీదకి పాస్ అవుతుంటే యానిమల్ కనిపిస్తుంది, ఒకసారి చూపిస్తాను. రైనో కనిపించింది. చూస్తున్నారా, ఫారెస్ట్ ఏరియా. ఇంకొక రైనో ఇట్లా కనిపిస్తున్నాయి రోడ్ మీద వెళ్తుంటేనే. షార్ట్ కోసం చూస్తున్నాము. కనిపించింది. రోడ్ మీద మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్సే ఉన్నారు. అవి ఇక్కడ రోడ్ మీద రాకుండా ఉండేటందుకు గన్స్ తోటి. సో చూశారు కదా, ఇలాంటి వైల్డ్ లైఫ్. ఇంకా ఎలిఫెంట్స్ కూడా ఉండే, కానీ బండి ఆపడానికి ప్లేస్ లేకపోవడం వల్ల షార్ట్ చేయలేకపోయినా. చూశారు కదా, ఫారెస్ట్ ఆఫీసర్స్ ముందున్నారు.
బండి ఆపోద్దని వేసేసి హోటల్కి అయితే వచ్చేసాము. రూమ్ చూపిస్తాను ఎలా ఉందనేది. రూమ్ మనకి ఇచ్చింది 126. సో ఎంటర్ కాగానే ఇలా బెడ్ వస్తుంది, డబల్ బెడ్, 2 సోఫా, టీవీ, క్యాబినెట్ విత్ మిర్రర్ అండ్ టాయిలెట్ చూసాం ఎలా ఉందో. సో ఇది బాత్రూమ్ బాగా స్పేషియస్గానే ఉంది అండ్ గీజర్ ఉంది. సో ఈ బాల్కనీ వచ్చేస్తే బాల్కనీ ఇలా ఉంది. సో చూడవచ్చు బయట అది రెస్టారెంట్ అన్నట్టు కింద ఉన్నది. అవి మనకు వెహికల్స్ మార్నింగ్ సఫారీకి తీసుకుపోయే వెహికల్స్. రిసార్ట్ చూశారు కదా, బాగుంది ప్లేస్. ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ విజిటింగ్ కార్డ్ చూపిస్తారు. ఇది వాళ్ళ రిసార్ట్, కాజీరంగా రిసార్ట్. అండ్ కింద ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. అండ్ మనకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము వచ్చింది మే మంత్లో, ఆఫ్ సీజన్ వాళ్ళకి. సో ఎలిఫెంట్ రైడ్ అయితే ఇప్పుడు బంద్ ఉంది. ఓన్లీ మనకున్న ఆప్షన్ ఒకటే, జీప్ సఫారీ ఒకటి. అది కూడా మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మీరు రిసార్ట్ వచ్చినా కూడా ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. అండ్ జీప్ సఫారీ వచ్చేసి మనకు 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. అస్సాం విలేజ్ కల్చర్ ఇలా ఉంటుంది, చాలా అంతా ట్రైబల్స్ అన్నట్టు. సో వీళ్ళది అస్సామీ డ్యాన్స్, అస్సామీ బిహో డ్యాన్స్, అది చూడడానికి వెళ్తున్నాం. సో టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 300 రూపీస్ పడింది. సో మేము ముగ్గురమే వచ్చాము. ఒకరు హోటల్లో ఉంటా అన్నారు, రెస్ట్ తీసుకుంటా అన్నారు. సో 3 మెంబర్స్ 900 అయింది. చుట్టూ షాప్స్ కూడా ఉన్నాయి షాపింగ్ చేయాలనుకుంటే, క్రాఫ్ట్స్. క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు. సో ఇది ఎంట్రన్స్ టికెట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజియం అది ఉంది. వాక్ చేయాలి కొంచెం మెయిన్ గేట్ నుంచి లోపలికి. సో ఇక్కడ అన్నట్టు జరిగేది. సో ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, విజిటింగ్. ఇంకా ఆర్టిస్ట్ రాలేదు, సో వెయిట్ చేయాలి అందరూ. చూసారు కదా అస్సామీ ఫోక్ డ్యాన్స్ ఎలా ఉందనేది. సో ఇంతటితో మన డే 6 క్లోజ్ అవుతుంది. హోటల్కి వచ్చాము, డిన్నర్ ఆర్డర్ చేసాము. సో ఇప్పటితో మన డే 6 క్లోజ్. రేపు మార్నింగ్ మనము కాజీరంగా నేషనల్ పార్క్
జీప్ సఫారీ ఉంది.